వేరే ఉన్నది. ఇంత అల్కగా అయిపోతే, ఇంత అల్కగా చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన ఆలోచన వేరే ఉన్నది. వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసిని అన్నాడు. మేము పరిశాన్ అయినాం. అరే మొత్తం మధ్యలోకెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవున మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీలా ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్నీ చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే పదే చెప్తా ఉన్నారు. ఇది మా మాట కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆయన హైదరాబాద్లో బహిరంగ వేదిక మీద చెప్పినారు, 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాను. మేము అసెంబ్లీలో అడిగినాం, అయ్యా మరి 1,50,000 కోట్ల ఖర్చు అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, ఉంటే దయచేసి చెప్పండి అన్న. 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఒక ప్రణాళికనే లేదు. కానీ ఇవాళ కింది నుంచి మీది దాకా ఇవాళ ఇండ్లకు రెడ్ మార్కులేసి, ఇప్పుడే ఆ తమ్ముడి బాధ విన్నారు మీరు మహేష్, ఒక ప్రెగ్నెంట్ భార్య ఉంటే 9 నెలల కడుపుతోనుంటే మిమ్మల్ని బయటికి వెళ్ళగొడతామని చెప్పి అధికారులు అనధికారికంగా వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. అధికారికంగా నోటీసులు ఇవ్వరు, రెడ్ మార్కులు వేస్తారు, మెడలు బట్టి నూకుతారు, అక్రమ నిర్మాణాలు అంటారు. మరి మీరే ఇచ్చిండ్రు కదా పర్మిషన్లు 2009లో 2004లో అంటే అవన్నీ మాకు తెలియదు, అప్పుడెవడున్నాడో వాడిచ్చిండో మాకు తెలియదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము అడగదలుచుకున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీని మేము అడగదలుచుకున్నది ఒకటే, ముఖ్యంగా పెద్దలు రాహుల్ గాంధీ గారిని అడగదలుచుకున్నది ఒకటే. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరేమో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు, తెల్లారు లేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. మరి మీరు చేస్తున్నది ఏంది తెలంగాణలో చెప్పండి. నిన్నగాక మొన్న ఖమ్మంలో 1000 ఇండ్లు భూదాన్ పట్టాలున్నాయి వాళ్ళ చేతుల్లో. 10-12 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళను అర్ధరాత్రి దొంగల్లాగా దాడి చేసి 2-2.5 వేల మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏదో శత్రుదేశం మీద దాడికి పోయినట్టు, శత్రుదేశం మీద యుద్ధానికి పోయినట్టు మీరు పోయి 1000 మంది ఇండ్లు కూల్చేస్తే దాన్ని ఏమనాలి రాహుల్ గాంధీ గారు? బుల్డోజర్ రాజ్యం కాదా? మహబూబ్ నగర్ పట్టణంలో దివ్యాంగులు, వికలాంగులు, కాళ్ళు చేయులు చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు ఒక 150 మంది ఇల్లు కట్టుకున్నారు ఒక కాలనీలో. గవర్నమెంట్ స్థలమే కావచ్చు, కట్టుకుంటే నీ బుల్డోజర్లు పోయి వాళ్ళకి పాపం కాళ్ళు చేయులు చక్కగా లేని వాళ్ళని కూడా చూడలే, గుడ్డోళ్ళని చూడలే, చెవిటోళ్ళని చూడలే, వాళ్ళని కూడా బజార్లకు గుంజి వాళ్ళని కూడా మెడలు బట్టి బయట నూకేసి వాళ్ళ ఇల్లు కూడా గులగొట్టింది. ఇక హైడ్రా పేరు మీద హైదరాబాద్లో చేస్తున్న అరాచకాలకైతే అంతే లేదు. ఏందయ్యా ఇది అని అడిగితే ఇవి బఫర్ జోను, ఇది FTL అని మాట్లాడతారు. వాళ్ళు అడుగుతున్నారు, ఇవాళ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా పర్మిషన్లు ఇచ్చింది మీరు, రిజిస్ట్రేషన్లు చేసింది మీరు, పర్మిషన్లు ఇచ్చింది మీరు, ట్యాక్సులు కట్టించుకుంటున్నది మీరు, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నది మీరు, మరి అట్లాంటప్పుడు ఇవి అక్రమం ఎట్లయితాయి? సక్రమమే కదా అంటే సమాధానం చెప్పేవాడు లేడు. ఏమనంటే కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఒండ్రి అవి ఖాళీగా ఉన్నాయి, మేము మిమ్మల్ని మెడల్ బట్టి అందులోకి నూకుతామని చెప్పి బెదిరించుడు తప్ప ఇంతవరకు సమాధానం రావట్లేదు. రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రంలోని పేదల తరపున, రాష్ట్రంలోని మీరు ఎవరెవరు ఇళ్ళైతే గులగొడుతున్నారో వారందరి తరపున నేను ఒకటి అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు. నీ ఇల్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లో మీరు కోస్గిలో ఇల్లు కట్టుకున్నారు, కోస్గిలో మీరు కట్టిన ఇల్లు రెడ్డికుంటలో ఉన్నది, తాలాబ్లో ఉన్నది, అది కూడా చెరువులో ఉంది. వాస్తవమా కాదా చెప్తావాను ముందుకొచ్చి? నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, నీ ఇల్లు స్వయంగా ఇలా రెడ్డికుంటలో కోస్గిలో ఉన్న మాట వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి గారు? మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు FTLలో ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారి ఇల్లును మాత్రం ఎవడు ముట్టడు, హైడ్రా రాదు, ఇంకొకటి రాడు, ఎవడు రాడు, ఏ అధికారి రాడు, అంత ధైర్యం వాళ్ళకి లేదు. అట్లాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్లో ఉంటుంది, మంత్రులు డాక్టర్ వివేక్ ఇల్లు బఫర్లో ఉంటుంది, KVP రామచంద్రరావు ఇల్లు బఫర్లో ఉంటుంది, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉంటుంది. ఇవి ఏవి కనబడాయట, వీటిని మాత్రం ముట్టడానికి అధికారులకు ధైర్యం లేదు, హైడ్రా కళ్ళు కనబడతలేవు. కానీ గరీబోడైతే పేదవాడైతే పర్మిషన్లున్నా
ఫీజులు కట్టించుకుంటున్నా, రిజిస్ట్రేషన్లు ఉన్నా, ట్యాక్సులు కట్టించుకుంటున్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కూలగొడతానంటే పేద ప్రజలు వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను, నీ రాహుల్ గాంధీని తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కుర్చీ మడత పెట్టి ఇలా కుర్చీలో కూర్చున్నా ఎగురుతున్నావు, అదే కుర్చీని మడత పెట్టి నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు పద్ధతి, ఇది మంచిది కాదు. ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా పేదవాడి కంటిలో కన్నీరు చూసిన ఏ ప్రభుత్వం కూడా నిలవలేదు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అసలు నేను ఎందుకు గెలిపించిన ప్రజలు? ఎందుకు గెలిపించినారు? నేను ఏ బేసిస్లో గెలిపించారు? ఏ ప్రాతిపదికన గెలిపించినారు? మీరు చెప్పినారు పేద ప్రజలకి ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు. 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు, మీరు హామీల వర్షం గుప్పించినారు కదా. 4000 పెన్షన్లు అంటిరి, మహిళలకు 2,500 అంటిరి, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామంటిరి, చదువుకుంటే స్కూటీలు ఇస్తామంటిరి, పిల్లగాళ్ళకు విద్యా భరోసా కార్డులు అంటివి, రైతులకు 15,000 రైతు భరోసా అంటివి. ఇన్ని సినిమా డైలాగులు కొడితే కౌలు రైతులకు కూడా సహాయం అంటివి, రైతు కూలీలకు నెలకు 1000 అంటివి, ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అంటివి. ఇట్లా ఒక రంగుల కళ లాంటి, అరిచేతుల స్వర్గం లాంటి వ్యవహారం చూసి ఓటేసినారు తప్ప నేను ఇల్లు గులగొడతా అంటే ఎవడన్నా ఓటేస్తుండే కాంగ్రెస్ పార్టీకి? నాకు అధికారం ఇవ్వండి, నేను రాష్ట్రంలో ఇళ్ళని గులగొడతా అంటే ఎవడన్నా ఓటేస్తురా? ఇలా నువ్వు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది? నన్ను అంత మంచిగా చేస్తా, కేసీఆర్ చేసిన దానికంటే కుడి చేయి చేస్తా అని చెప్పినావు. పేదలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటా అన్నావు. మరి అలా చేస్తున్నది ఏంది? హైదరాబాద్లో 1,50,000 ఇండ్లకు ఇవాళ మూసి చుట్టూ భయంగా బతుకుతూ ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం, ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు కూలగొడతారో అన్నట్టుగా వాళ్ళు భయంతో బిక్కుమని ఇలా చూస్తూ ఉన్న పరిస్థితి. అందుకే అది చూపెట్టడానికే బుల్డోజర్ రాజ్ ఎట్లుంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో, డెవలప్మెంట్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ మోడల్ ఎట్లుంటుంది ఇదే మూసీలో చూపెట్టడానికే మా సోదరులు సుధీర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇవాళ మీ అందరి దగ్గరికి ఇక్కడికి వచ్చినాం. మేము హైదరాబాద్లో ఉండే పేదలందరికీ